రైతులు పంటలు ఎండిపోయి కోసపడుతుంటే ముఖ్యమంత్రి మంత్రులు క్రికెట్ మ్యాచ్ చూస్తూ రైతులను అవమానిస్తున్నారని విమర్శించారు వనపర్తి జిల్లా పీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కట్టు యాదవ్. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శించారు. ఇక వనపర్తి జిల్లా కేంద్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ దీక్ష చేపట్టారు. క్వింటా ధాన్యంకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించుకుంటే రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. మరి ఇక్కడ చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా కౌన్సిలర్స్కి ఇంకా నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే నీళ్ళు నిధులు నియామకాల పెంపుగా ఆ రోజు 14 ఏళ్ళు ఉద్యమం చేసి కొట్లాడి మరి కర్నూలు కోడల్లో చిక్కుకున్నటువంటి తెలంగాణ ప్రాంతం ఆంధ్రాకు ప్రాజెక్టులు అక్కడే నీళ్లు అక్కడే పంటలనే విధంగా ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు కేసీఆర్ గారు తన పదవులకు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతపు నాయకులకు మెడల్ వచ్చి మరి ఢిల్లీని కూడా మెప్పించి ఒప్పించి తెలంగాణ ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి మరి రైతులకు కావాల్సినటువంటి